ప్రైజ్ ది లార్డ్. సహోదరులు భక్సింగ్ గారి అనుభవములు, దేవుడు తనకు బయలుపరిచిన దైవ మర్మములు. నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు. కీర్తన గ్రంథము 16వ అధ్యాయము 11వ వచనము. ప్రభు నిత్యత్వము నుండి మన యొద్ద ఏమి పొందవలనని వేచియున్నాడో అది ఆయన పొందు వరకు ఊరుకుండడు. శక్తి కలిగిన పరిశుద్ధుడైన దేవుడు నిర్మలమైన స్వచ్ఛమైన తన సొంత నీతిని నీకివ్వగోరుచున్నాడు. పరలోకపు దేవదూతల ఎదుట మనలను నిష్కలంకులుగా నిలవబెట్టగోరుచున్నాడు. నీకు ఆయన దయచేయు నీతి అంతయు నిష్కలంకమైనది. దేవదూతలు సైతము తమ వ్రేలినెత్తి నీలో ఏదైనాను చూపించలేరు, తీర్పు తీర్చలేరు. అటువంటి నీతిని నీవు పొందియున్నావా? లేక మరి దేని ఎందైనను నీవు నమ్మిక ఎంచుచున్నావా? మెట్టుకు ప్రభువైన యేసుక్రీస్తుని ధరించుకుని వారి శరీరేచ్ఛలు నెరవేర్చుకున్నటకు శరీరం విషయమైన ఆలోచన చేసుకొనకుడి. రోమిలకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 14వ వచనము. జనములు నీ నీతిని కనుగొనును, రాజులందరూ నీ మహిమను చూచెదరు. యెహోవా నియమింపబో క్రొత్త పేరు నీకు పెట్టబడును. యెషయా గ్రంథము 62వ అధ్యాయము 2వ వచనము. దేవుడు ఒక నివాస స్థలము కొరకు వెతుకుచున్నాడు. మనము లేకుండా పరలోకము కూడా ఆయనకు ఎట్టి విశ్రాంతిని ఇవ్వలేదు. ఈ భూమి మీద నుండి ఆయన ఒక సంఘమును, ఏర్పరచబడిన ప్రజల గుంపును, ఆయనకు తృప్తిని, ఆనందమును, విశ్రాంతిని ఇచ్చుటకు గాను సమకూర్చుచున్నాడు. ఈ ఆనందమే నీకు బలమగును. యేసుక్రీస్తునందు గల ఇట్టి ఆనందమును, గొప్ప ప్రేమను మేము మీకు అందించుచున్నాము. దిన ధ్యానము మనందరి ఆత్మీయ జీవితమునకు ఆశీర్వాదకరముగా ఉండురేగాక. ఆమేన్.